మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అందరినీ ఈ రోజు మీతో ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే బయోటిక్ వల్ల పపాయ ఫేస్ స్క్రబ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ ఫేస్ స్క్రబ్ ప్రతిరోజు కూడా వాడుకోవచ్చా, వాడుకోకూడదా, లేదంటే ఎప్పుడైనా వాడుకోవాలా అని చాలా మంది క్వరీస్ అయితే పెడుతున్నారు. అందుకని దీని గురించి అయితే చెప్తున్నాను. అండ్ ఈ బయోటిక్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే. ఇందులోని మనకి వీటిని రెసిపీస్ అనే అంటారు వాళ్ళు, ఎందుకంటే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ తోని తయారు చేయబడింది కాబట్టి ఇది ఆయుర్వేదిక్ రెసిపీ అని చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఈ పపాయలోని ఏంటంటే ఉన్నాయి, దానివల్ల మన స్కిన్ ని ఏ విధంగా రీవైట్లింగ్ చేస్తుంది, దాంతో పాటుగా బ్రైటన్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము. ఇంకా అలాగే ఇందులో ఏంటంటే ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద పపాయ ఫేస్ స్క్రబ్ గురించి అయితే తెలుసుకుందామండి. ఇందులో ఉన్న పపాయ ఏంటంటే పపాయాని లీషియస్ ట్రాపిక్ ఫ్రూట్ అని అంటారు. ఇది ఏం చేస్తుందనంటే ఇందులో ఉన్న ఎంజైమ్స్ వల్ల మన స్కిన్ లోపల రీవైట్లింగ్ అనేది జరుగుతుంది. అంటే నూతన యవ్వనంతో కూడిన చర్మం మనకి వస్తుంది, లోపల నుంచి రిపేర్ చేస్తుంది అని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే అదే ఇచ్చారు, పూర్తిగా డీటెయిల్గా అయితే ఇచ్చారనమాట. అలా ఉన్న ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ పపాయ ఫేస్ స్క్రబ్ అయితే తయారు చేయబడింది. ఇది ఉపయోగించడం వల్ల ఒక్క రీవైట్లింగే కాదు, ఇంకా మన స్కిన్ని మంచిగానైతే బ్రైటన్ చేస్తుంది. దాంతోపాటుగా మీకున్న క్లాగ్స్ అంటే మట్టి దుమ్ము చేరి మనకున్న చిన్న చిన్న హోల్స్, ఫేస్ మీద ఉన్న హోల్స్ లోని ఈ మట్టి దుమ్ము చేరడంతో దాంట్లో ఉన్న ఆయిల్ సీబం ఏదైతే ఉంటుందో దాంతో మిక్సప్ అయ్యి మనకి నల్లటి క్లాగ్ అయితే ఏర్పడుతుంది. ఆ క్లాగ్స్ ఏంటంటే మామూలుగానైతే రిమూవ్ అవ్వవు, కొంతమంది స్క్వీజ్ చేస్తూ ఉంటారు చాలా గట్టిగాను. అలాంటప్పుడు రిమూవ్ అయిపోతుంది, కానీ అక్కడ పెద్దగా హోల్ అనేది పడుతుందన్నమాట ఫేస్ మీదే. సో అందుకని అలాంటివి చేయకూడదు, ఇలాంటివి ఉపయోగించుకోవాలి. స్క్రబ్బర్స్ అనేవి తప్పనిసరిగా ఉపయోగించాలి. మరి ఈ స్క్రబ్బర్ అంటున్నారు కదా, ఇది ట్యాన్ రిమూవ్ కూడా చేస్తుంది అంటున్నారు. ఇది ప్రతిరోజు కూడా వాడచ్చా వాడకూడదా అని అడుగుతున్నారు చాలా మంది. అయితే దానికి సమాధానంగా మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, దాని కిందనే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు కావాలంటే డైలీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారండి. ఇది ఎవ్రీ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇందులోని 100 grams ఆఫ్ కంటెంట్ అయితే ఉంటుంది. కాదు, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 180 రూపీస్ ఓన్లీ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. అలాగే దీని బార్ కోడ్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది వగైరా డీటెయిల్స్ అన్ని కూడా దీని మీద ఉంటుంది. అండ్ అలాగే ఇది ప్యూర్ వెజిటేరియన్, అంటే దీని సింబల్ మీకు తెలిసిపోతుంది కదా, గ్రీన్ కలర్ స్పాట్ ఎప్పుడైతే మనకి ఇస్తాడో కంప్లీట్ గా వెజిటేరియన్ అని అర్థం చేసుకోవాలి మనం. అంటే హర్బ్స్ తో తయారైంది కాబట్టి ఇది కలర్ మనకి గ్రీన్ అయితే ఇచ్చారు. ఇందులోని ఇంకా ఏవైనా దంతాలు అలాంటివి ఏమైనా మిక్స్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి అక్కడ బ్రౌన్ కలర్ ఆట అయితే ఇస్తారనమాట. ఈ రకంగా ఒక్కొక్క కలర్ లోనైతే డిఫరెన్షియేట్ చేసి ఇవ్వబడి ఉంటాయి. మనకేంటంటే రెడ్ కలర్ ఉన్నట్లయితే అది కంప్లీట్ గా నాన్ వెజ్ అని అర్థం. అంటే తినేవి కావచ్చు, లేదంటే ఇలాంటి ఫేస్ స్క్రబ్బులు కావచ్చు, లేదంటే పేస్టులు కావచ్చు, టూత్ పేస్టులు కూడా మనం అవి చూసే కొనుక్కోవాలి. అందుకనే మేము ఎప్పుడు కూడాను హిమాలయన్ టూత్ పేస్ట్ అయితే వాడతాను, ఎందుకంటే దాని మీద గ్రీన్ సింబల్ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ తప్పనిసరిగా చూసుకోవాలి. కస్టమర్ కాబట్టి మనం డబ్బులు ఇచ్చి కొంటున్నాం కాబట్టి అప్పుడు మనం ఇవి తప్పనిసరిగా చూసుకోవాలి. పొరపాటున కొనేసిన తర్వాత మనము వాళ్ళ మీద కేసు వేయడానికి అయితే ఉండదు. కొన్ని నాట్లకి అయితే కేసు వేయొచ్చు. సో ఇవి కూడా చెప్తున్నాను, ఎందుకంటే కస్టమర్కి సంబంధించిన విషయాలు చాలా వరకు మనం తెలుసుకొని మనం పర్చేస్ చేస్తే మనకి ప్రొడక్ట్ అనేది వర్తబుల్ అవుతుంది ఎప్పుడు కూడా. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మన లవ్ స్టోరీలోకి. సో లవ్ ఇన్సిడెంట్స్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను మన ఛానల్లోని. టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అవేర్నెస్ ఇవ్వడం కోసం. మనం లాస్ట్ వీడియోలోని అమ్మాయిలు కూడా మోసం చేస్తారు అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు వీడియోలోని మనం ఏంటంటే ఇంట్లో వాళ్ళే ఏ రకంగా మోసం చేస్తూ ఉంటారు అనే దాని గురించి తెలుసుకుందాము. ఇది కూడా ఒక చక్కటి లవ్ ఇన్సిడెంటే, రియల్గా జరిగింది, అందుకనే ఇన్సిడెంట్ అంటున్నాను. అయితే సిస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఒక కంపెనీలోనైతే జాబ్ చేస్తున్నారు. కొంచెం ఫైనాన్షియల్గా వీక్ అయినప్పటికీ కూడాను పొలాలు స్థలాలు ఉన్నాయి, కొంచెమో గొప్ప ఉన్నాయన్నమాట, ఎక్కువ కాదు, కొంచెంగా ఉన్నాయి. అయితే 2 అమ్మాయిలు ఒక అబ్బాయి వాళ్ళకి. అలాగే చేశారంటే అమ్మాయికి 10th అవ్వగానే 2 years ఇంట్లోనే ఉంచి ఇంట్లో పనులు అవి కూడా నేర్పించి పెళ్లి చేయడానికి అయితే రెడీ అయిపోయారు. అలాగే పెళ్లి చేశారు. ఒక మంచి యోగ్యుడైన అబ్బాయిని తీసుకొచ్చి వివాహం అయితే చేశారు. మంచిగా చదువుకొని ఉద్యోగం చేస్తూ బోల్డంత సంపాదించిన అబ్బాయినే తెచ్చి చేశారు. కట్నాలు లాంఛనాలు అంటే అబ్బాయి అయితే పెద్దగా అక్కర్లేదు అని చెప్పేశాడు అనమాట. అమ్మాయి బాగుంటే చాలు, ఇంట్లో పనులు చేసుకుంటే చాలు అంటే అమ్మాయి బాగుంటుంది, ఇంట్లో పనులు చేస్తుంది. సో అందుకనే పెళ్లి అయితే చేసేసారు. సో ఇక్కడ లవ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఆగండి, వస్తుంది. అయితే తినకు వచ్చేసి ఒక సిస్టర్ ఉంది, ఆ అబ్బాయికి వచ్చేసి ఒక బ్రదర్ ఉన్నాడు. వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఈ సిస్టర్ ఏం చేసిందనంటే సిస్టర్ని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకునేది, తనకు అన్ని పనులు నేర్పించడానికి. అంటే తను నేర్చుకొని ఇప్పుడు మంచిగా సెటిల్ అయిపోయింది కదా. సో తన దగ్గర తెచ్చుకొని అమ్మ నాన్నకి ఇబ్బంది పెట్టకుండా ఆ చెల్లెలకి ఏంటంటే 10th క్లాస్ అయిపోగానే తనకి కూడా ఏంటంటే చదువు మానిపించేశారు. వాళ్ళ అక్క దగ్గరే ఉంటూ వంటలు చేసుకుంటూ కొంచెం పని అయితే నేర్చుకుంటుంది. ఈ సందర్భంలో ఏం చేసిందంటే వాళ్ళక్క చెల్లెల మీద ప్రేమ ఎక్కువైపోయి, బాగుంది చెల్లెలు ఇంట్లో ఉంటే నాకు చేదోడు వాదోడుగా ఉంటుంది, మా ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించింది. మరిది ఉన్నాడు కదా, మరిదిని చక్కగాను మరిదిని చెల్లిని కలిపేస్తే ఇంకా నాతోనే ఉంటుంది మా చెల్లి, నాకు తోడుకోడలుగా అయిపోతుంది, నాకు ఇంకే ఇబ్బంది ఉండదని చెప్పి భర్తకు తెలియకుండా వాళ్ళ మరిదికి ఇంకా అలాగే చెల్లెలకి చక్కగా మంచిగా లవ్ స్టోరీ అయితే నడిపించేసిన తర్వాత పెద్దవాళ్ళకి తెలిసింది.
వాళ్ళు ఏంటంటే చెప్పారనమాట మేము పెళ్లి చేసుకుంటామని. చెప్తే ఆ అబ్బాయి కూడా మంచి జాబ్ చేస్తున్నాడు, సో అందుకని చెప్పేశారు ధైర్యంగానే. చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకే ఇద్దరు అమ్మాయిల్ని తెచ్చుకుంటే ఏం జరుగుతుందనంటే ఒకరికి బాగుంటుంది, మరొకరికి ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలుగుతుందనంటే అక్కడ ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే పిల్లల పరంగా కావచ్చు, లేదంటే భర్తకి ఏదైనా ఇబ్బంది కలిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ జాతకాలు బట్టి ఉంటుంది. సో అందుకనే ఒకే ఇంటి నుంచి ఇద్దరు అమ్మాయిల్ని తెచ్చుకోకూడదు, ఒక గడపలోని ఇద్దరు తోటికోడలుగా రాకూడదు అని చెప్తూ ఉంటారు. ఇది పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోరు, నమ్మరు కూడాను. ఒకవేళ వాళ్ళకి బాగా జరగకపోయినా కూడా అది పక్కకు తోసిస్తారు. ఏం లేదులే బాగానే జరుగుతుందని చెప్తారు, అబద్ధాలు చెప్తారు. సో అయితే ఇక్కడ ప్రేమించుకున్నారు కదా, మరి ఇంకా తప్పదు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కూడా అబద్ధం చెప్పింది ఈ అమ్మాయి. ఏంటంటే నాకు తెలీదు వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నట్టు అని చెప్పేసి. సో మొత్తానికి అయితే మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళిద్దరు హ్యాపీగానే అయితే ఉన్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, ఎవరైతే ఈ లవ్ మ్యారేజ్ దగ్గరుండి చేయించి వాళ్ళిద్దరికి సెట్ చేసిందో వదిన, వాళ్ళ హస్బెండ్కి అయితే ఇప్పటికీ కూడాను తెలియదు అనమాట. తెలిస్తే తన జీవితం నాశనం అయిపోతుంది. సో ఈ విధంగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళే మోసాలు చేస్తూ ఉంటారు, అందుకనే జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. కానీ ఇక్కడ మోసం చేసినా పర్వాలేదు, అక్క చెల్లెళ్ళే అన్నదమ్ముళ్ళే కాబట్టి బాగానే ఉన్నారు. ఒకవేళ ఇద్దరిలోనే అంటే ఒకరు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నారు, ఒకరు బాగున్నారు, ఇదే కంటిన్యూ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది, లవ్ ఇన్సిడెంట్, రియల్గా జరిగిన లవ్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.